గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఐయుఐ అంటే ఏంటి? ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? అలానే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి ఫెర్టినరీ డాక్టర్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, ఇన్ఫెర్టిలిటీ ఈ ప్రాబ్లంతోని మీ దగ్గరికి చాలా మంది వస్తూనే ఉంటారు. అండ్ మీరు ఎంత కామన్ గా చూస్తూ ఉన్నారు? ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత కామన్ గా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెంట్స్ చూస్తాయండి జనరల్గా పబ్లిక్లో మనకు సపరేట్గా అంటే ఒక్కొక్క పీసీఓడికి కొంతమంది ఉంటారు, లేదా థైరాయిడ్ సమస్యతో కొంతమంది ఉంటారు, వీర్యకణాల పరీక్ష ప్రాబ్లం ఉండే సమస్యతో ఇంకొంతమంది ఉంటారు. ఇన్ జనరల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం మాత్రం ఇప్పుడు చాలా ఎక్కువగానే చూస్తున్నామండి ముందు కంటే. దీనికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఒకటి, ఏజ్ మ్యారేజ్ చాలా లేట్గా చేసుకుంటున్నారు కపుల్స్. సో ఆ టైంకి లేడీ వయసు ఎక్కువ ఉండడం వల్ల గుడ్ల సంఖ్య క్వాలిటీ తగ్గిపోయి కొంచెం ఇబ్బంది పడుతుండొచ్చు ప్రెగ్నెన్సీ తీసుకురావడంలో. సెకండ్ వచ్చేసి మన లైఫ్ స్టైల్, మనం ఏ టైం పడుకుంటున్నాము, ఎట్లాంటి ఫుడ్ తింటున్నాము, మన యాక్టివిటీ ఎలా ఉంది. అప్పట్లో చూస్తే అందరూ అగ్రికల్చర్ వర్క్, ఫార్మింగ్ చేసేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది. ఇప్పట్లో మనము డెస్క్ జాబ్స్, సాఫ్ట్వేర్, సో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల సపరేట్గా మనం కేటాయించి మరీ ఎక్సర్సైజ్ రొటీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒబేసిటీ ఎక్కువైంది, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. సో వీటన్నిటి వల్ల డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా ఎక్కువైందండి. ఎంత ఎక్కువైందంటే WHO అన్న బాడీ దీన్ని ఇప్పుడు డిసీజ్గా గుర్తిస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఇప్పుడు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఫార్వర్డ్ వస్తున్నాయి ఈ ట్రీట్మెంట్ కోసం. డాక్టర్, అయితే ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి అండ్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? ఒక కపుల్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తామంటే అండి, భర్త భార్య వీక్కి ఒక అట్లీస్ట్ 2-3 టైమ్స్, దాన్ని రెగ్యులర్ ఇంటర్కోర్స్ అని అంటాం. సో ఒక వారంలో 2-3 సార్లన్నా కలుస్తూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, కాండమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసేవేవి ప్రాక్టీస్ చేయకుండా 1 year వరకు ట్రై చేసినప్పటికీ ప్రెగ్నెన్సీ కలగలేదు అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉందేమో అని చెప్పి ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాం. వయసు లేడీది ఎక్కువ ఉంటే 35 years కంటే ఎక్కువ వయసు లేడీస్లో మాత్రము 1 year వరకు వెయిట్ చేయకుండా 6 months వరకు చూసి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇమీడియట్గా కన్సల్ట్ అయ్యి డాక్టర్ని అప్రోప్రియేట్ ఇవాల్యుయేషన్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోమని అడ్వైస్ చేస్తాం. అయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలాంటి డయాగ్నోస్ ఉంటుంది? సో కపుల్ మా దగ్గర ప్రాబ్లం ఉంది అని వచ్చినప్పుడు అండి, ఒక్కొక్కరు ఒకలా వస్తారు. కొంతమంది అసలు 2-3 months మ్యారేజ్కే వస్తారు. అది ఫ్యామిలీ ప్రెషర్, సొసైటల్ ప్రెషర్స్ వల్ల వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఐ థింక్ సింపుల్ కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి మేము వాళ్ళకు టిప్స్, అంటే ఈ టైంలో కలవండి, ఇలా ఉంది మీ సైకిల్, ప్రాబబ్లీ ఈ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందేమో, సో ఇటువంటి అడ్వైజెస్ ఇచ్చి వీ ఆస్క్ దెమ్ టు ట్రై న్యాచురలీ. లేదు, కొంతమంది ఇంటిమసీ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. సెక్షువల్ ఇంటర్కోర్స్లో అంగం గట్టిపడట్లేదనో, ఆ పెనట్రేషన్ యాక్ట్ అన్నది సరిగ్గా జరగట్లేదు అని, సో అట్లా ప్రాబ్లమ్స్తో కూడా మా దగ్గర వస్తూ ఉంటారండి. ఇవన్నీ పోంగా జెన్యున్గా వాళ్ళకి ఇష్యూ ఉందేమో అని చూడాలి అంటే భర్తకి వీర్యకణాల పరీక్ష, వైఫ్కి స్కాన్, ఈ రెండిటితో స్టార్ట్ చేస్తాము. స్కాన్, వీర్యకణాల పరీక్ష బాగున్నట్టయితే నెక్స్ట్ అనదర్ టెస్ట్, ట్యూబ్ టెస్ట్ ఉంటుందండి. ట్యూబ్స్ 2 వైపులా ఓపెన్ ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనగానే ఫస్ట్ డాక్టర్స్ ఐయుఐ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ ప్రొసీజర్ గురించి కూడా ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, దాన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని కూడా అంటారండి. అంటే మనము వీర్యకణాల శాంపిల్ని బయట ల్యాబ్లో ప్రాసెస్ చేసి చనిపోయిన కణాలు, డెబ్రీ ఇవన్నీ సపరేట్ చేసి మంచి కదలిక ఉండే ఫ్రాక్షన్ని సపరేట్ చేసి గర్భసంచిలో వేస్తున్నాం. దాని మీనింగ్ ఇది. ఏ టైంలో వేయాలి, లేడీ గర్భసంచిలో ఏ టైంలో ఈ ప్రాసెస్డ్ సిమెన్ శాంపిల్ని వేయాలి అంటే కరెక్ట్గా ఎగ్ విడుదలైంది అని కన్ఫర్మ్ చేసుకున్న రోజు స్కాన్లో. రీజన్ ఇస్, ఎగ్ విడుదలైన తర్వాత ఎగ్ లైఫ్ స్పాన్, జీవితకాలము 12 to 24 hours మధ్యలో ఉంటుందండి. ఆ టైంలో బెస్ట్ టైం చూసి మనం కణాల శాంపిల్ని గర్భసంచిలో వేస్తాం. గర్భసంచిలో ఎక్కడ వేస్తామంటే పైన భాగంలో అల్ట్రాసౌండ్ స్కాన్లో చూసుకుంటూ మేము అక్కడ ఇన్సెమినేట్ చేస్తాం శాంపిల్ని. ఇలా చేయడం వల్ల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేయడం కంటే 4-5 times ప్రెగ్నెన్సీ రావడానికి బెటర్ ఛాన్స్ ఉండొచ్చు ఐయుఐలో. రీజన్స్ ఎందుకు ఇలా బెటర్ ఛాన్స్ ఉంటాయి? ఒకటి, ఎగ్కి కొంచెం డిస్టెన్స్ తక్కువగా ఉండేటట్టు పైన భాగంలో వేస్తున్నాం కాబట్టి ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ తగ్గించడంతో ఎక్కువ నంబర్ ఆఫ్ కణాలు గుడ్లను చేరుకునే అవకాశం ఉంటుంది.
సెకండ్, మనం ఆ శాంపిల్ని ప్రాసెస్ చేసాం, నేను అన్నట్టు డెబ్రీ, డెడ్ స్పర్మ్స్ అన్నీ తీసేయడం వల్ల ఆ శాంపిల్ వల్ల యూట్రస్ ఎక్కువగా ఇరిటేట్ అవ్వదు అంటే యూట్రస్ చాలా కామ్గా ఉంది గర్భసంచి. రేపు ట్యూబ్లో పిండం తయారైనా ఆ కామ్గా ఉన్న యూట్రస్ ఆ పిండంని రిజెక్ట్ చేయకుండా అతుక్కోనివ్వడానికి ఎక్కువ శాతం ఫేవరబుల్గా ఉంటుంది. సో అది సెకండ్ ఆప్షన్. థర్డ్ వచ్చేసి గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ అని ఉంటుందండి. వీటిలో మనకు తెలియని ఆటో ఇమ్యూన్ ఇటియాలజీస్ అని ఉంటాయి. ఈ ఆటో ఇమ్యూన్ ఇటియాలజీ అంటే ఆ స్పర్మ్స్కి అగెయిన్స్ట్గా లేడీ గర్భసంచి ముఖద్వారం దగ్గర యాంటీబాడీస్ జనరేట్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ కణాలను చంపేస్తూ ఉంటాయి. ఇలా జరగకూడదన్న ఉద్దేశంతో ఆ సర్విక్స్ని బైపాస్ చేసి పైన వేస్తున్నాం. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మనం ఓవర్కమ్ చేస్తున్నాం కాబట్టి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కంటే 4-5 టైమ్స్ ఐయుఐలో కన్సెప్షన్కి ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. డాక్టర్ ఫస్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు 2 పిల్లలు మేడం. మళ్ళీ ఒకసారి చెప్పండి. నాకు 2 పిల్లలు మేడం. ఓకే ఓకే అండి. అయితే పీరియడ్స్ రావట్లేదు మేడం సరిగా. పీరియడ్ సరిగా రావట్లేదా అండి? అవునండి. ఇప్పుడు చిన్న కిడ్ వయసు ఎంత అండి? సెకండ్ 10 years అండి. 10 years. ఓకే. ఇది ఎప్పటి నుంచి అండి పీరియడ్ సరిగా రాకపోవడం? 4 నెలల నుంచి రాకపోతే డాక్టర్ గారికి చూపించుకున్నానండి. చూపించుకుని మెడిసిన్ వాడాను. ఓకే. వాడిన తర్వాత కూడా మళ్ళీ అలాగే రావట్లేదు మేడం. సో హార్డ్లీ 4 నెలల నుంచే ఈ ప్రాబ్లం ఉంది. దానికి ముందు ఎప్పుడు లేదంటున్నారు కదా? అంత ముందు లేదు మేడం. ఓకే ఏదో ఒక నెల 15 రోజులకు 2 నెలలకు అలాగా వచ్చేసింది. వాడిన తర్వాత మళ్ళీ నెల 10 రోజులు అయింది, రాలేదు మేడం. ఓకే అండి. సో ఇట్లా ఎక్కువగా ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అండి, డెలివరీ అయిన ఫ్యూ మంత్స్కి లేదా 1 year వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఇంకా వాళ్ళ బేబీకి ఫీడ్ చేస్తుంటారు, మదర్స్ మిల్క్ ఇస్తుంటారు కాబట్టి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడం సహజమే. మీ కేసులో అది కాదు, చాలా టైం అయింది. రీసెంట్గా వెరీ ఫ్యూ మంత్స్ 4-5 months నుంచే ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అన్నారు కాబట్టి ఒకటి మీరు థైరాయిడ్ అన్న హార్మోన్ టెస్ట్ చేసుకోండి, ప్రొలాక్టిన్ హార్మోన్ టెస్ట్ చేసుకోండి. ఇవి 2 నార్మల్ ఉన్నప్పటికీ మీకు ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది, పర్సిస్ట్ అవుతుందంటే మీరు నెక్స్ట్ ఒక స్కాన్ చేసుకొని గర్భసంచుల్లో ఏమైనా గడ్డలు లాంటివి ఏమైనా వచ్చాయా, అండాశయాల్లో గుడ్ల సంఖ్య ఏమైనా తగ్గిపోతుందా, మీ ఏజ్ పరంగా గుడ్ల సంఖ్య తగ్గిపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఎదురవ్వచ్చు. థర్డ్ వచ్చేసి ఈ మధ్యకాలంలో మీ బరువు ఎక్కువగా పెరగడము, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి అంటే ఆ బరువు ఎక్కడం వల్ల కూడా పీసీఓడి ముందు లేకున్నా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ పీసీఓడి సమస్య వల్ల కూడా ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండే అవకాశాలు ఉంటాయండి. మీరు మొదటిగా డయట్, ఎక్సర్సైజెస్ స్ట్రిక్ట్గా ఫాలో కండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే కంట్రోల్ చేసుకోండి. ఇవి కాకుండా ఏంటి అంటే కొంచెం ఒక 3-4 months వరకు అంటిల్ మీ వెయిట్, మీ డైట్ అంతా సెట్ చేసుకునే లోపల ఫ్రమ్ డాక్టర్ సైడ్ మేము ఏం చేస్తామంటే ఫ్యూ లేడీస్లో ఎగ్ పెరుగుతుంది, విడుదలైన తర్వాత ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోను అడిక్వేట్ అమౌంట్స్లో రిలీజ్ అవ్వకపోవచ్చు. దానివల్ల కూడా ఇట్లా టైంకి కరెక్ట్గా షెడ్ అవ్వకపోవడం, లేదా మంచిగా బ్లీడింగ్ స్టార్ట్ అవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఒక 4-5 లేదా 10 రోజుల వరకు ఓన్లీ స్పాటింగ్ అయి తర్వాతనే పీరియడ్ స్టార్ట్ అవ్వడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోను ఎవ్రీ మంత్ లాటర్ 10 to 15 daysలో ఒక 3 months వరకు పెట్టి తర్వాత ఎట్లా మీ రెస్పాన్స్ ఉన్నదని కూడా చూసుకుంటాం. డాక్టర్, అయితే ఐయుఐ అనేది ఇందాక మీరు అన్న ప్రొసీజర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు అండ్ దీనికి ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా? ఐయుఐ ఎవరెవరికి అడ్వైస్ చేస్తామంటే అండి, ఒకటి టాబ్లెట్స్తో 5 to 6 cycles ట్రై చేసినప్పటికీ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఐయుఐ వి డూ అడ్వైస్. సెకండ్ వచ్చేసి సీరో డిస్కార్డెంట్ కపుల్, ఒకరిలో ఇన్ఫెక్షన్ ఉంది, ఎయిడ్స్ ఇన్ఫెక్షన్, ఒకరిలో లేదు. న్యాచురల్గా కలిస్తే మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ ఆ ఇన్ఫెక్షన్ కూడా ఆపోజిట్ పార్ట్నర్కి వచ్చే రిస్క్ చాలా హై ఉంది. సో ఇటువంటి సమయంలో ఐయుఐ వెళ్తే మనము శాంపిల్ని ప్రాసెస్ చేసి గర్భసంచిలో వేస్తున్నాం కాబట్టి ఇన్ఫెక్షన్, వైఫ్కి కూడా ఆ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ బాగా తగ్గిస్తాము. అండ్ బేబీ రేపు ప్రెగ్నెన్సీ వస్తే బేబీ కూడా ఆ ఇన్ఫెక్షన్ని కాంట్రాక్ట్ చేసే ఛాన్సెస్ తగ్గిస్తున్నాం. సో ఈ సీరో డిస్కార్డెంట్ కబుల్ వాడతాము. థర్డ్ ఎండోమెట్రియోసిస్ అని ఒకటి ఉంటుందండి, దాంట్లో కూడా మేము ఐయుఐ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అయితే ఐయుఐ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది డాక్టర్? ఐయుఐ సక్సెస్ రేట్ చాలా వేరీడ్ ఉంటుందంటే, అంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఒక్కొక్క సక్సెస్ రేట్ చెప్పచ్చు. అంటే ఈ మంత్ ఒక సక్సెస్ రేట్ రావచ్చు, నెక్స్ట్ మంత్లో చేసిన ఐయుఐస్కి ఒక సక్సెస్ రేట్ రావచ్చు. బట్ ఆన్ అన్ యావరేజ్ యూజువలీ అరౌండ్ 15% ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. 15% అంటే ఒక 10 couples చేస్తున్నామంటే 1 or 2 couples వీ డూ ఎక్స్పెక్ట్ ప్రెగ్నెన్సీ. ఈ
సక్సెస్ రేట్ ఇస్ ఓన్లీ సింగిల్ సైకిల్ కండి. అదే సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్ కాన్సిక్యూటివ్గా వాళ్ళు ట్రై చేసుకుంటూ పోతే 25%కి కూడా సక్సెస్ రేట్ వెళ్ళొచ్చు. సో అందుకనే 3 సైకిల్స్ లాంటి గోల్డెన్ నెంబర్ పెట్టుకొని థర్డ్ సైకిల్కి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మేము హయ్యర్ ట్రీట్మెంట్స్కి వెళ్తాం. అయితే డాక్టర్, ఇప్పుడు మీరు అన్నారు 15 ఆర్ థర్డ్ సైకిల్ వరకు వచ్చే వరకు 25 వరకు వస్తుంది అని అన్నారు. అసలు ఎన్ని సైకిల్స్ చేసుకోవచ్చు అండ్ సైకిల్ మధ్య గ్యాప్ ఏమన్నా ఇవ్వాల్సి ఉంటుందా? నువ్వు సైకిల్కి సైకిల్ మధ్యలో గ్యాప్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకున్నా పర్లేదండి. మేమేం అడ్వైస్ చేస్తామంటే యూజువలీ ఇవ్వకుండా కంటిన్యూ అవ్వండి అంటాం ట్రీట్మెంట్స్. రీజన్ ఎందుకు ఇలా చెప్తాము అంటే, ఒకటి ఆల్రెడీ IUI వరకు వచ్చారు అంటే ఎన్నో మంత్స్ న్యాచురల్గా ట్రై చేసి ఉంటారు. వాళ్ళు గ్యాప్ ఇచ్చే కొద్దీ లేడీ వయసు ఎక్కుతూ ఉంటుంది, ఎగ్ నంబర్స్ క్వాలిటీ పడిపోతూ ఉంటాయి. మనం ఏమి వీఆర్ నాట్ గెయినింగ్ ఎనీథింగ్. సో అందుకని వీ యూజువలీ టెల్ కాన్సిక్యూటివ్గా ఇమీడియట్ మంత్స్లో వెళ్ళిపోండి అంటాం. అండ్ అదర్ రీజన్ ఎందుకు అంటే, వాళ్ళకి ఎన్నో మాత్రలు మేము పెట్టుంటాం ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం, లేదా వీ కీప్ ఇట్ అండర్ కంట్రోల్ ఆ ఎన్వైర్న్మెంట్ని. సో ఆ ఫేవరబుల్ బెనిఫిషియల్ ఎన్వైర్న్మెంట్ కంటిన్యూ అయినప్పుడే మనం IUI చేసేయాలన్న ఉద్దేశంతో కాన్సిక్యూటివ్ సైకిల్స్ వీ డూ అడ్వైజ్ అండి. నువ్వు ఎన్ని చేయాలి అంటే, నేను అన్నట్టు 3 సైకిల్స్ బ్యాక్ టు బ్యాక్ ట్రై చేసిన తర్వాత అప్పటికి రాలేదు ప్రెగ్నెన్సీ అంటే లాప్రోస్కోపీ సర్జరీకి వెళ్ళి కెమెరా వేసి లోపల ఎలా ఉంది అన్నదన్న కండిషన్ చూసుకోవాలి. అదర్వైజ్ IVF లాంటి ఆప్షన్ కన్నా వెళ్ళొచ్చు. అయితే డాక్టర్, IUI ప్రొసీజర్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు? లైక్ ఫుడ్ కానీ లేదంటే జర్నీస్ కానీ ఇట్లా ఉంటుంది కదా, ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు? నో, IUIకి యాక్చువల్గా డయట్ ఇస్ సేమ్ అడ్వైస్ అందరికీ అండి. అంటే హెల్తీ డైట్, బ్యాలెన్స్డ్ మీల్ వెళ్ళాలి. మన ట్రెడిషనల్ ఇండియన్ డైట్ చాలా బెస్ట్. అంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. మన బేసిక్ థాలీ లాంటివి, అన్నం ఉంటుంది, పప్పు ఉంటుంది, ఒక వెజిటేబుల్ ఉంటుంది. సో అటువంటి బ్యాలెన్స్డ్ మీల్ ఎప్పుడు కూడా మంచిదే. కానీ దాంట్లో కూడా ఈ మధ్యకాలంలో మిల్లెట్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇవి కాకుండా ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా రొటీన్ తను ఫాలో అవ్వాల్సిందే అండి. ఎంతోమంది ఇప్పటికి కూడా లేడీస్ అడుగుతారు వాకింగ్ చేస్తున్నా అని అంటుంటారు. బట్ వాకింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ సో మచ్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్. ఎరోబిక్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా మేము అడ్వైస్ చేస్తాము డైట్ అండ్ ఎక్సర్సైజెస్లో. అండ్ రెస్ట్రిక్షన్స్కి వచ్చేస్తే IUIకి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నిల్. వాళ్ళు వాళ్ళ వర్క్ రొటీన్ కావచ్చు, ఎనీథింగ్, వాళ్ళు ఇప్పటికి ఇంకా ఆఫీస్ వెళ్తున్నారు లేదా ఇంట్లో హోమ్ మేకర్ కావచ్చు, అంత రొటీన్ యాజ్ ఇట్ ఈజ్ ఉండొచ్చు అండి. బెడ్ రెస్ట్ కానీ అటువంటి రెస్ట్రిక్షన్స్ మాత్రం ఏమి ఉండవు. ఓకే డాక్టర్, అయితే ఈ IUI ఫెయిల్ అయిపోతుంది 15% ఆర్ 25% ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత IUI తర్వాత మీరు ఇంకేం సజెస్ట్ చేస్తారు నెక్స్ట్? ఫస్ట్ IUI ఫెయిల్ అయిన తర్వాత అండి ముందు బాగా డిస్ట్రెస్ అవుతారు కపుల్స్. ఎందుకంటే న్యాచురల్ ఏం ప్రాబ్లం అయితే లేదనే అంటూ ఉంటాము మేము. IUI ఒక కపుల్కి చేసాము అంటే అంతా బాగానే ఉంది కాబట్టే చేసాం అంటే వాళ్ళకి న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది ఆ కపుల్స్లో. అయినప్పటికీ IUI లాంటి ట్రీట్మెంట్లో కూడా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు బాగా వాళ్ళు డిజెక్టెడ్గా ఫీల్ అయ్యి నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి, ఐ థింక్ ఇది ఏదో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, మనం దాన్ని కనుక్కోలేకపోతున్నాం అనుకుంటారు. మేము ఏం చేస్తాము అంటే, ఇప్పుడు డెఫినెట్గా ఇది సొల్యూషన్, ఇది ప్రాబ్లం అని కనుక్కోవడం పిన్ పాయింట్ చేసి ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్. బట్ ఉన్న మైండ్ టెస్ట్లో మేము వేరియేషన్స్ చేస్తాం. లైక్ ఒక IUIలో రైట్ సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అయింది, నెక్స్ట్ టైం మనం IUI ప్లాన్ చేసేటప్పుడు ప్రాబబ్లీ వెయిట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్రై చేయడం, లేదా రెండు వైపుల నుంచి ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు ట్రై చేయడం. సెకండ్ వేరియేషన్ సింగిల్ IUI బదులు డబుల్ IUI అని ఒకటి ఉంటుంది. డబుల్ IUIలో మేము IUI 2 times పర్ఫామ్ చేస్తాం అదే సైకిల్లో, ఎగ్ రిలీజ్ అవ్వకముందు, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత. ఈ డబుల్ IUI లాంటి పద్ధతి కూడా వాళ్ళు ట్రై చేసి చూడొచ్చు యాజ్ అ వేరియేషన్. థర్డ్, సిమెన్ అనాలిసిస్ ఒక్కటే మనం మగవాళ్ళలో చేసి అక్కడ ఆపేస్తామండి. దానికి యాడెడ్ ఆన్ ఇంకొక టెస్ట్ స్పర్మ్ DFI అని ఉంటుంది, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ టెస్ట్. ఇది ఇన్ సిటీ వెరీ ఫ్యూ ప్లేసెస్లోనే అవైలబుల్ ఉంది ఆ టెస్ట్ చేసే ఫెసిలిటీ. దీంట్లో కూడా ఒక 1-2 days గ్యాప్తో హస్బెండ్ వీర్యకణాల శాంపిల్ ప్రొవైడ్ చేయాలంతే. సో ఆ శాంపిల్లో ప్రతి కణంలో DNAలో ఇంజురీస్ జరుగుతూనే ఉంటాయి ఆన్ అ డైలీ బేసిస్. ఆ ఇంజురీస్ బాడీ ఎంతో లెవెల్ వరకు రిపేర్ చేసుకుంటుంది. ఆ రిపేర్కి మించి కూడా మిగిలిపోయిన బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయని ఈ DFI టెస్ట్ చూస్తుంది. DFI టెస్ట్లో కనుక బ్రేక్స్ చాలా హై ఉన్నాయి అని వస్తే అప్పుడు ముందు ఆ DFIని కరెక్ట్ చేసుకొని దెన్ మేబీ యూ కెన్ అటెంప్ట్ ద నెక్స్ట్ IUI. ఎస్ డాక్టర్, అయితే IUI తర్వాత నెక్స్ట్ హైయర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది అని అన్నారు. అసలు నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో ట్రీట్మెంట్
3 టైప్స్ ఉంటాయండి ఫర్టిలిటీలో మోస్ట్లీ. ఒకటి ఓవ్యులేషన్ ఇండక్షన్, టాబ్లెట్స్ ఇచ్చి న్యాచురల్గా ట్రై చేయమండం. సెకండ్ IUI సైకిల్, మనం ఇంతవరకు డిస్కస్ చేసుకుంది. ఆఫ్టర్ IUI మనకు మిగిలింది IVF ట్రీట్మెంట్. అది లేమన్ టర్మ్లో మనం దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నాము. సో టెస్ట్ ట్యూబ్ బేబీలో ఏమవుతుందంటే ట్యూబ్లో కాకుండా లేడీ నుంచి ఆ గుడ్లను బయటికి తీసి భర్త కణాలను ల్యాబ్లోనే ఇంజెక్ట్ చేసి ఇక్సీ అన్న పద్ధతి ద్వారా ఎంబ్రియో ల్యాబ్లో తయారు చేస్తాము. అటువంటి ఎంబ్రియోని లేడీ గర్భసంచిలో పొరని మంచిగా టాబ్లెట్లతో తయారు చేసుకున్న తర్వాత అప్రోప్రియేట్ టైం చూసి గర్భసంచిలో ప్లేస్ చేస్తాం ఎంబ్రియోని. సో ఈ ట్రీట్మెంట్లో IUIలో మనకు ఎన్నో తెలియని విషయాలు మన కళ్ళ ముందే జరుగుతాయి. లైక్ IUIలో ఎగ్ ట్యూబ్లోకి వెళ్ళిందా లేదా, ఎగ్ కణం కలిసాయా లేదా, అసలు పిండం తయారైందా లేదా బాడీలో అన్నవి, ఈ విషయాలు మనకు దాంట్లో తెలుసుకోలేము. IVFలో డెఫినెట్లీ ఇవి ఇంక్యుబేటర్లో మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఆ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత దాని ఫోటో కూడా తీసుకుంటాము. సో ఎంబ్రియో ఫామ్ అయినంత వరకు జర్నీ మనకు తెలుస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే దాని నెక్స్ట్ స్టేజ్ అని అంటే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అండ్ దానికంటే అయితే మరి దీనికి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? IVFలో కూడా అండి IVFలో కూడా ఇట్ ఈస్ నాట్ 100% థింగ్ అండి. అన్ఫార్చునేట్లీ అందరు ఏమంటారంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా పిండం బయట తయారు చేసేస్తాం, పిండం మీ గర్భసంచిలో పెట్టేస్తాము అన్న వెంటనే, అంటే ఇది డెఫినెట్ షాట్, ఇంత అమౌంట్ పెట్టుకుంటున్నాం మేము, ఖచ్చితంగా మాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, డౌటే లేదు అన్నట్టు ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ నౌ ఇన్ బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ, బెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో కూడా IVF సక్సెస్ రేట్ 50-60%లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఫ్యూ కేసెస్లో 70% కూడా టచ్ అవుతూ ఉంటుందండి అప్పుడప్పుడు సక్సెస్ రేట్. ఎందుకు అంటే మనం తయారైన పిండంని టెస్టింగ్ పంపించి అది జన్యుపరంగా నార్మల్ ఉందా లేదా చూసుకున్న తర్వాత పెట్టుకోవడం అనమాట. అటువంటి సినారియోలో కూడా నేను 70%, 75% అంటున్నానే తప్ప 100% అని అనట్లేదు. ఎందుకు అంటే తయారైన పిండంలో జన్యుపరంగా టెస్టులు చేసినప్పుడు వాళ్ళు చూసేది క్రోమోజోమల్ నంబర్. ఒక బాయ్ అయితే 46XX ఉండాలి, గర్ల్ అయితే 46XX ఉండాలి, బాయ్ అయితే 46XY అని ఉండాలి. వాళ్ళు ఓన్లీ ఈ క్రోమోజోమల్ నంబర్ చెక్ చేస్తారు. అంత మాత్రాన ఈచ్ క్రోమోజోమ్ అవుట్ ఆఫ్ దట్ 46 క్రోమోజోమ్స్లో ఒక్కొక్క క్రోమోజోమ్స్లో ఉన్న కోట్లల్లో జీన్స్ మాత్రం చదివేంత టెక్నాలజీ ఇప్పుడు ఎక్కడ వరల్డ్లో లేదు. సో ఎవ్రీ జీన్ చదవలేనప్పుడు వీ డు నాట్ నో ఆ ఎంబ్రియో ఖచ్చితంగా ఆ ఎంబ్రియో యూట్రస్ గర్భసంచితో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఆ డైలాగ్ సక్సెస్ఫుల్ అయితేనే మనకి ఇంప్లాంటేషన్ జరిగి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. సో అందుకని 100% ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ అండి. బట్ ఉన్న మైండ్లో మేము ఇప్పుడు ప్రెజెంట్ టైంలో ఆల్మోస్ట్ 60% సక్సెస్ రేట్ టచ్ అవుతున్నాము. న్యాచురల్గా ఒక కపుల్ ఈవెన్ ఫస్ట్ ఇయర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు న్యాచురల్గా కలుస్తూ ఉంటే ఫికండిటీ అంటాం, ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ 20% ఉంటాయి. ఆఫ్టర్ 1 ఇయర్ ఈ పర్ మంత్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పడిపోవడం స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకోండి అంటాం. అట్లా చూస్తే పర్ మంత్ సక్సెస్ రేట్ 20% కంటే వీఆర్ గివింగ్ 3 times బెటర్ సక్సెస్ రేట్స్. సో IVF ఇప్పుడు ఉన్న వాటిలో ట్రీట్మెంట్స్లో బెస్ట్ ట్రీట్మెంట్ విత్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్ అవైలబుల్ ఇన్ ఫర్టిలిటీ. అయితే డాక్టర్ ఈ మధ్య కాలంలో అండ్ కొన్ని ఇయర్స్ గా కూడా IVF అని అంటే ఈ మధ్య ఎక్కువగా ఓకే IVF మీద ఒక అవగాహన అయితే వచ్చింది, బట్ కొన్ని దాంతో పాటు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. మరి అది అపోహలు అనొచ్చా లేదంటే డౌట్స్ అనొచ్చా మీరు చెప్పండి. లో బేబీ వెయిట్ వస్తుంది, లేదంటే బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ IVF వెళ్ళొచ్చా లేదా అని కూడా ఆలోచిస్తుంటారు. దీనికి మీరేం చెప్తారు? ఎస్, ఇప్పుడు IVFలో ఇప్పుడు డాక్టర్స్ కానీ రీసెర్చర్స్ కానీ ఎన్నో ఇయర్స్గా ఈ IVF ట్రీట్మెంట్లో ఇంప్రూవ్మెంట్స్ తెస్తూనే ఉన్నామండి. ఎట్లా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించాలి, కాంప్లికేషన్స్ ఎలా తగ్గించాలి, సింప్లిఫై ఎలా చేయాలి. IVFలో ఒకటి ఫస్ట్ మిత్ వచ్చేసి బేబీస్ ఏదైనా అబ్నార్మాలిటీస్లో పుడతారు, బయట ల్యాబ్లో ఉంది కదా పిండం ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, దానివల్లనే ఏమైనా ఇష్యూ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటారు. బట్ IVF ట్రీట్మెంట్ మనం సీరియస్గా దాని గురించి ఆలోచిస్తే IVF ట్రీట్మెంట్ ఎవరు ఎక్కువగా తీసుకుంటారు? ఏజ్ ఎక్కువ ఉన్న లేడీస్ ఎక్కువ మంది ఉంటారు IVFలో. బికాజ్ వాళ్ళకి అంతవరకు ట్రీట్మెంట్స్ చిన్న ట్రీట్మెంట్స్లో ప్రెగ్నెన్సీ రాలేదు, సక్సెస్ కనపడలేదని IVFకి వచ్చి ఉండొచ్చు. లేదా సెకండ్ లేట్ మ్యారేజెస్లో ఆల్రెడీ ఎగ్ రిజర్వ్ బాగా తగ్గిపోయిందని కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఉండొచ్చు. వాళ్ళు పర్సే ఒక 35+, 40+ లేడీలో వాళ్ళ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కలిగిన IVFలో కలిగిన ఖచ్చితంగా వాళ్లకు రేపు ఆ ప్రెగ్నెన్సీలో జన్యుపరంగా అబ్నార్మల్ ఎంబ్రియో ఉండడం లేదా ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ కన్సర్న్స్ ఇవన్నీ ఆటోమేటికలీ ఏజ్ రీజన్ వల్ల ఎక్కువనే ఉంటుందండి. బికాస్ ఓల్డర్ ఎగ్తో తయారైంది ఆ ఎంబ్రియో.
అది ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్ కానీ లేదా మనకి ఎంబ్రియోలో ఇష్యూ ఉండే అవకాశం న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుందో ఐవీఎఫ్లో అలానే ఉంటుంది. యాడెడ్ ప్రాబ్లమ్స్ ఉండట్లేదు. ఎన్నో ఇయర్స్గా స్టడీస్ చేస్తూనే ఉన్నారు. అంటే ఐవీఎఫ్లో పుట్టిన బేబీస్కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీలో పుట్టిన బేబీస్కి డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, బర్త్ టైంలో డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఎంతవరకు చూసారంటే స్కూల్ పర్ఫార్మెన్స్ వరకు కూడా చూసారు స్టడీస్. అంటే స్కూల్లో ఎట్లా ఫేర్ చేస్తున్నారు స్టడీస్లో కానీ స్పోర్ట్స్లో కానీ, ఎలా హౌ దే ఆర్ ఎట్ పార్ ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ బెటర్. దట్ కుడ్ బి అ రాంగ్ ఫైండింగ్ ఆల్సో, ఐ మీన్ కోఇన్సిడెంటల్ ఫైండింగ్. బట్ ఎటువంటి ప్రాబ్లం ఉంది దానివల్ల అటువంటి స్టూడెంట్స్ ఇంకా డల్ ఉన్నారు ఐవీఎఫ్ బేబీస్, అట్లాంటివి అయితే ఎక్కడా లేవండి స్టడీస్. సెకండ్, ఐవీఎఫ్లో కాంప్లికేషన్స్ అంటే ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ అయితే ఎక్కువ ఛాన్సెస్ మిస్క్యారేజ్ అవ్వడానికి లేదా ఎక్కువ ఛాన్సెస్ బీపీఓ షుగరో వచ్చి లో బర్త్ వెయిట్తో పుట్టడము, ఇవన్నీ ప్లాసెంటేషన్ రీజన్స్. ఒక పిండం మనం ఫ్రీజ్ చేసి దాన్ని మెల్ట్ చేసి గర్భసంచిలో పెట్టినప్పుడు బయట ఒక లేయర్ ఉంటుంది ట్రోఫోబ్లాస్ట్ అని. ఆ బయట లేయరే మనకు సెల్స్ మల్టిప్లై అయ్యి రేపు ఫర్దర్గా ఫ్యూచర్లో మాయ ఫామ్ చేస్తుంది. సో ఆ ప్లాసెంటేషన్లో ఏమన్నా డిఫెక్ట్స్ జరుగుతాయి. ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా జరగచ్చండి. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు, హయ్యర్ ఏజ్ గ్రూప్ పీపుల్, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, బీపీ షుగర్, ఇవన్నీ వాటికి రిస్క్ ఫ్యాక్టర్స్. ప్రెగ్నెన్సీలో ఇవన్నీ వచ్చే అవకాశాలు వాళ్ళకు ఉండొచ్చు. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దీపిక గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అయితే నాకు ఫస్ట్ పాప పుట్టింది మేడం. 1 year తర్వాత ప్రెగ్నెన్సీ అందింది మేడం. బేబీకి ఇప్పుడు 4 years మేడం. మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం న్యాచురల్ గా ట్రై చేస్తే కాకపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే 2 months అవుతుంది మేడం. ఇంకా కూడా నాకు రీచ్ కావట్లేదు మేడం, ప్రెగ్నెన్సీ అందట్లేదు మేడం. ఫస్ట్ 2 నార్మల్ డెలివరీస్ అయినా అండి మీకు? లేదు మేడం, ఫస్ట్ సీసెక్షన్ అయింది మేడం. పాప పుట్టింది, 4 years అవుతుంది. ఓకే. సెకండ్ కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే న్యాచురల్ గా అవ్వలేదు మేడం. ఇరెగ్యులర్ పీరియడ్స్ 6 months అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే చూసారు. ఓకే అండి. చూసి 1 month కి 2 months ప్రెగ్నెన్సీగా నా టాబ్లెట్స్ ఇచ్చారు. సెకండ్ మంత్ కూడా అలానే. థర్డ్ మంత్ ఈ మంత్ ట్యూబ్ టెస్ట్ చేస్తా అన్నారు మేడం. ఓకే అండి. కాకపోతే ఇంకా అవ్వట్లేదు మేడం. టాబ్లెట్స్ వాడినా కూడా అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటి అర్థం కావట్లేదు మేడం. టాబ్లెట్స్ వాడినా అవ్వట్లేదు సెకండ్ ప్రెగ్నెన్సీ అని కాల్ చేస్తాను మేడం. ఓకే అండి. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి మీ కేసెస్ని. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజీగానే వచ్చింది, బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అని. సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ టైం కూడా ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి ఎట్లా ఇవాల్యుయేట్ చేస్తామో సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా అదే లైన్స్లో ఇవాల్యుయేట్ చేస్తాం. మీకు స్కాన్ చేయడము, భర్తకి వీర్య కణాల పరీక్ష చేయడం, ఇవి 2 చూసుకొని 1-2 months మీరు ఆల్రెడీ ట్రై చేశారు ఎగ్ గ్రోత్ మానిటర్ చేసుకొని, కావట్లేదు కాబట్టి ఇప్పుడు డాక్టర్ ట్యూబ్ టెస్ట్ సజెస్ట్ చేశారండి. డెఫినెట్లీ గో అహెడ్ అండి ట్యూబ్ టెస్ట్కి. ఎందుకు అంటే మీరు ఒక సిజేరియన్ అయిందన్నది గుర్తించాలి. మధ్యలో ఒక సిజేరియన్ సర్జరీలో మేము ఏం చేస్తామంటే పొట్టని కట్ ఓపెన్ చేసి యూట్రస్ని కూడా ఇన్సైజ్ చేసి బేబీని డెలివరీ చేశాక సూచర్స్ వేసి క్లోజ్ చేసేస్తాం. నా క్లోజ్ చేసిన తర్వాత ఓవర్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం మీకు లోపల హీలింగ్ జరుగుతుంది. ఆ హీలింగ్ మానే సమయంలో అతుకులు చేరుకుంటాయి, అడెషన్స్ అంటాం. ఏ సర్జరీ అయినా, అది సిజేరియన్ అనే కాదు, అపెండిసెక్టమీ కావచ్చు, వేరే సర్జరీస్ కావచ్చు, ఇవన్నీ జరిగినప్పుడు లోపల అతుకులు చేరుతాయి. అతుకులు చేరిన తర్వాత ఆ ట్యూబ్ కరెక్ట్గా అండాశయం మీదనే కూర్చొని ఉంది అన్న గ్యారంటీ ఉండకపోవచ్చు, లేదా అతుకుల వల్ల ట్యూబ్ కింక్ అయ్యి బ్లాక్ కూడా అయ్యి ఉండొచ్చు. సో మీరు అట్లీస్ట్ ఆ ట్యూబ్ పొజిషన్ చూడాలంటే మనకు ఆప్షన్ ఓన్లీ లాప్రోస్కోపీ, దట్ ఈస్ కెమెరా వేసి చూసుకోవడం. అంత అడ్వాన్స్డ్ లెవెల్ వెళ్ళడం బదులు ముందు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా మీరు టెస్ట్ చేసుకొని అనదర్ 2-3 months గివ్ ఇట్ అ షాట్ అండి, ట్రై చేయండి. అప్పటికీ కూడా కలగలేదు ప్రెగ్నెన్సీ అంటే దెన్ మేబీ ఐయుఐ లాంటి ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. డాక్టర్, అయితే ఐయుఐ కంపేర్ టు ఐవీఎఫ్ సక్సెస్ రేటు ఎక్కువనే చెప్పుకోవచ్చు, లైక్ 50 to 60, సమ్ టైమ్స్ 70 అని అంటూ ఉన్నారు. బట్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఫెయిల్ అయినప్పుడు ఐవీఎఫ్ కి మధ్యలో గ్యాప్ ఎంత తీసుకోవాలి? ఇందాక మీరు అన్నారు ఐయుఐకి గ్యాప్ అవసరం ఉండకపోవచ్చు అన్నారు, బట్ దీనికి ఎంత తీసుకోవాల్సి ఉంటుంది? ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళని అంటే పిండం పెట్టాము, 15 days తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బీటా వాల్యూ నెగిటివ్ ఉంది అంటే పిండం అతుక్కోలేదు అని కౌన్సిలింగ్ ఇస్తాం. ఇచ్చాక మెడికేషన్స్ అన్నీ ఆపేస్తే ఒక 4-5 daysలో దానికి నార్మల్ పీరియడ్ లాగా బ్లీడింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లీడింగ్ వచ్చిన Day 2 లేదా 2nd or 3rd day పిలిచినప్పుడు ఏం ట్రీట్మెంట్ పెట్టాలి? ఫస్ట్ ముందు తనకు ఆల్రెడీ ఎంబ్రియోస్ ఎక్స్ట్రా సర్ప్లస్ ఎంబ్రియోస్ ఫ్రీజింగ్లో ఉన్నాయా లేదా చూసుకుంటాం. ఉన్నట్టయితే
వీ హ్యావ్ టు గో అహెడ్ ఫర్ ద నెక్స్ట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఆ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ కూడా వాళ్ళ భయం ఏంటంటే అండి, ఫస్ట్ టైం కూడా ఇలానే పెట్టారు, నెగిటివ్ వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది అనే గ్యారంటీ ఏంటి, సెకండ్ ఇమీడియట్గా వెళ్ళకుండా. ఫ్యూ కేసెస్ ఎన్నో ఇవాల్యుయేషన్స్ అయిపోయాయి అంటే వి గో అహెడ్ అండి, బికాస్ మాకు ఇన్ని తయారయ్యాయి, ఒక 10 ఎంబ్రియోస్ తయారైతే అన్ని 10 కూడా జెనెటికలీ నార్మల్ ఉండకపోవచ్చు, 50 to 60% యూప్లాయిడ్ ఉంటాయి. సో ప్రాబబ్లీ మనం ఫస్ట్ స్లాట్లో పెట్టిన ఎంబ్రియోస్లో జన్యుపరంగా నార్మల్ ఎంబ్రియో లేదేమో, మన నెక్స్ట్ బ్యాచ్లో ఉండొచ్చు. ఒక ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయినంత మాత్రాన సెకండ్ ట్రాన్స్ఫర్ కూడా ఫెయిల్ అవుతుందని అయితే లేదు. యూ కెన్ గెట్ ఇన్ సెకండ్ ఆర్ ఈవెన్ థర్డ్ వన్ మైట్ ఆల్సో సక్సీడ్. సో ముందు ఎంబ్రియోస్ ఉన్నాయా లేదా, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అటెంప్ట్ చేయాలా, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకోవాలా. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్ మేము యూట్రస్ కావాలంటే హిస్ట్రోస్కోపీ అని ఒకటి చూసుకుంటామండి, కెమెరా వేసి. స్పర్మ్ ఫ్యాక్టర్ DFI టెస్ట్ రీఅసెస్ చేసుకుంటాం. అండ్ థర్డ్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. కపుల్కి ఇద్దరికి క్యారియోటైపింగ్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది చేసుకుంటాం. లాస్ట్ ఒక ఆప్షన్ ఏమి ఇస్తామంటే ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో టెస్టింగ్కి ఏమైనా పంపించుకుంటారా. 2 or more ట్రాన్స్ఫర్స్ ఫెయిల్ అయినప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది. పిండంని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోకుండా అది జన్యుపరంగా నార్మల్ ఉందా లేదా చూసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో అలా చూసుకొని వి ఈదర్ గో ఫర్ ద సెకండ్ ట్రాన్స్ఫర్. ఫ్యూ కేసెస్ ఎంబ్రియోస్ ఉండకపోవచ్చు, అయిపోయాయి, ఎగ్జాస్ట్ అయిపోయాయి, నువ్వు మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ ఫ్రమ్ స్క్వేర్ వన్. అంటే మళ్ళీ IVF సైకిల్ వెళ్ళి మళ్ళీ ఎగ్స్ బయటికి తీసి చేయాలి. ఫిజికల్గా, మెంటల్గా, ఫినాన్షియల్గా వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్ అండి. ఫినాన్షియలీ కూడా చాలా డిమాండింగ్ ట్రీట్మెంట్ IVF అంటే. సో అటువంటి అమౌంట్ వాళ్ళు మళ్ళీ పెట్టుకొని, అండ్ ఆల్సో మెంటలీ తను చాలా స్ట్రెస్లో ఉంటారు. సో మళ్ళీ అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్న డిలమాన్ ఫేస్ చేయడం. బాడీ కూడా మెడికేషన్స్ ఆన్ అ డైలీ బేసిస్ 3 times a day వెళ్తూ ఉంటాయి. సో అవన్నీ తన ఫిట్నెస్ లెవెల్స్ అవి చూసుకొని వీ అటెంప్ట్ ద సెకండ్ సైకిల్. అయితే డాక్టర్, ఆఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ మోర్ ప్రీషియస్, సో ఈ టైంలో నార్మల్గానే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. అయితే ఈ IVF కండిషన్స్లో మీరు ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు? ఎందుకంటే చాలా వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, అసలు లేవద్దు అని చెప్పేసి ఇలా మొత్తం బెడ్ మీదనే ఉండాలి అన్నట్టుగా ఉంటారు. మీరు ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు? ఇది కరెక్టే అంటారా ఇట్లాగా? IVFలో మేము ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన రోజండి ఆ ప్రొసీజర్ 5 minutes పడుతుంది. అయిపోయాక మెడిసిన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటికి పంపించేస్తాం. బట్ పంపించే ముందు డాక్టర్ మాట్లాడతారు, సిస్టర్ కూడా మాట్లాడతారండి, వాళ్ళతో మెడికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాం. బట్ దాంట్లో బెడ్ రెస్ట్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. ఎందుకు అంటే బెడ్ రెస్ట్లో ఉండి వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్, సరిగ్గా యాక్టివిటీ, మూమెంట్ లేకపోవడం వల్ల రక్త ప్రవాహం కూడా, పెల్విక్ సర్క్యులేషన్ మంచిగా ఉండదు గర్భసంచికి. ఆ ఉద్దేశంతో బెడ్ రెస్ట్ అయితే వద్దు అనే చెప్తామండి. బట్ వాళ్ళ వర్క్ బేసిస్ అంటే మరీ దూరం వెళ్తున్నారు, 40-50 kilometers ట్రావెల్ ఉంది, అట్లా ఏమన్నా ఉంటే కొన్ని జాగ్రత్తలు డెఫినెట్గా చెప్తాము. అండ్ ఎక్సర్సైజెస్ పరంగా కూడా వాళ్ళకి అలవాటు ఉంది, యోగా లాంటివి మైల్డ్ ఎక్సర్సైజెస్ అయితే వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.